వెల్కమ్ టు మీటింగ్ శ్రీ ప్రసాద్. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మనకి ఇక్కడ మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గువ్వల బాలాజీ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్కారం. ఢిల్లీలో దాదాపు ఏదైతే పేపర్ లీకేజ్ మీద జరుగుతున్నటువంటి ధర్నా విషయంలో చాలా పరిణామాలు, చాలా పార్టీలు చాలా వరకు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద. మీ స్పందన ఎట్లుంది? ఎవరిని అవాకులు చివాకులు పేల్చినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తూ పాలనలో అద్భుతమైనటువంటి పేరు గడించి నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంగా గత 20-30 సంవత్సరాల నుంచి కనుక గమనించినట్టయితే ఎన్నో పేపర్ లీకేజెస్ జరగడం జరిగింది. స్వయానా ఈరోజు మన రాష్ట్రంలో కూడా చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎన్నో వైఫల్యాలను చవి చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ యువత, విద్యార్థి లోకం పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్లు, నిరసనలు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి పేపర్ లీకేజ్ కు కారకులైనటువంటి బాధ్యులను జైల్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉద్యమాలనుకోండి, లేదంటే బాధ్యత వహించి ప్రభుత్వము స్పందించి విద్యాశాఖ మంత్రి రాజీనామా కూడా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత మరొకసారి కొన్ని విషయాలను తెచ్చుకుంటా ఉన్నాను. ప్రభుత్వము స్పందించి ఈరోజు మా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినా కూడా అవిఘ్నతతో, తెలివిలేనితనంతోన ఈరోజు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, పనికిరాని ప్రజా వ్యతిరేక పార్టీలన్నీ కూడా పార్లమెంటులో చర్చ జరిగితే మా బండారం బయటపడుతుంది. 20-30 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గాల విషయంలో ఒకవేళ ప్రభుత్వమే గనక కఠినమైన చట్టాలు తీసుకొస్తే మాకు జైలే నివాసం అయితే అనే భయంతోన ఈరోజు చర్చ జరగకుండా ఈరోజు చర్చను తప్పించుకుని తిరిగేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. కానీ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని, కార్యకర్తను అయినప్పటికీ మా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాలు కాదు, ఈ నిర్ణయాలు కాదు, గతంలో ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి పార్టీలు ప్రభుత్వాల్లో లేకపోవచ్చు, కానీ నాయకులు, పార్టీలు అయితే ఉన్నాయి. వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు చేయాలి, శిక్ష వేయాలి, వాళ్ళని జైళ్ళలోకి పెట్టాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే ఆలోచనతోనే మీరు అక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారని ప్రతిపక్ష నాయకులు అంటారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే. కాంగ్రెస్ పార్టీ కాదు కదా, అది సంస్థ. ఈ సంస్థలు తోలు సంస్థల్లాగా ఈరోజు ఒక తూక సంస్థల్లాగా కాంగ్రెస్ పార్టీలు మారినాయి. కాంగ్రెస్ పార్టీకి నైతికత లేదు కాబట్టి నిరసన చేసే దమ్ము లేదు, వాళ్ళకు కన్విక్షన్ లేదు. కాబట్టి ఈరోజు యువత చేసినటువంటి నిరసన కార్యక్రమంలో ఉప్పేసి పొత్తు కలిసింది, అది వేరు మాట. విచ్ఛిన్నం చేయాలి, దేశాన్నే చీల్చాలి అనే ఒక కుట్టిలం ఏదైతే జరుగుతా ఉందో, ఇతర దేశస్తుల పెట్టుబడులతోన, ఇతర దేశస్తుల ఎజెండాలను అమలు చేయాలని విశ్వగురువుగా భారత్ ఆవిర్భవిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడిగా పేరుగాంచినటువంటి నరేంద్ర మోదీ గారి ఖ్యాతిని తగ్గించాలి. తద్వారా పార్టీలు ఏమైనా కానీ మేము అనుకున్నటువంటి మా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వర్ధిల్లాలనే ఆలోచనతోన ఈరోజు ఈ కాక్రోచ్ యువతను ఈరోజు ఒక పార్టీగా వాడుకుంటున్నాయి ఈ చీడ పురుగులు. ఆ బొద్దింకలు ఉండవు, చీడ పురుగులు కూడా ఉండవు. స్వచ్ఛమైనటువంటి పాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ ప్రజలకు అందుతుందని తెలియజేస్తాం. ఇదని మొత్తానికి సీనియర్ నాయకుల ఆలోచన. థ్యాంక్ యూ. చూస్తున్నాం మీటింగ్.